అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాషా చమత్కారం 8వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో ఆశీస్సుల అంతరార్థానికి సంబంధించి మరో చక్కని సంస్కృత శ్లోకాన్ని, దాని భావాన్ని, ఆ శ్లోకంలో ఉండేటటువంటి ఆ చమత్కార సౌరభాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం. వాయుమిత్ర సుతబంధు వాహనారాతిభూషణ శిరోవలంబీ తజ్ఞ వైరి భగినీపతే సఖా పాతుమాం కమలలోచనో హరిహి. ఇది శ్లోకం. మరి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆ చమత్కారపు ఆశీస్సులేమిటో మనం ఈ అర్థాలు చదివి మనం తెలుసుకుందాం. వాయుమిత్రుడు అంటే ఎవరు? వాయువుకి స్నేహితుడు అగ్నిట. అగ్నికి పుత్రుడు కుమారస్వామి. కుమారస్వామికి బంధువు వినాయకుడు. వినాయకుని వాహనము ఎలుక. ఎలుకకు శత్రువు, ఆరాతి అంటే శత్రువు. ఎలుకకు శత్రువు పాము. మరి పాములను భూషణములుగా ధరించినవాడు భూషణ శిరోవలంబిని. పాములని భూషణములుగా ధరించినవాడు శివుడు. శివుని తలపై ఉన్నది గంగ. గంగ యొక్క తజ్ఞ. తజ్ఞ అంటే కొడుకు. గంగాదేవి యొక్క కుమారుడు ఎవరు? భీష్ముడు. అటువంటి భీష్మునికి వైరి అంటే శత్రువు శిఖండి. భీష్ముని శత్రువు ఎవరు? శిఖండి. శిఖండికి భగిని. భగిని అంటే సోదరి. శిఖండికి సోదరి ద్రౌపది. ద్రౌపదికి పతే. ద్రౌపది పతి ఎవరు? అర్జునుడు. అటువంటి అర్జునుడికి సఖా, సఖుడు, స్నేహితుడు. అర్జునుడికి స్నేహితుడెవరు? సఖుడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి కమలలోచనుడైన శ్రీకృష్ణ పరమాత్మ మనలను రక్షించుగాక అని చాలా చమత్కారంగా కవి ఈ శ్లోకం ద్వారా మనందరికీ ఆశీస్సులు అందిస్తున్నాడనమాట. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.